చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నైనా మీ మాటలు నా నోటికి అందించి మీ చిత్తంను నెరవేర్చి మీ ఉద్దేశం మాకు బయలుపరిచి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించమని, సమయం అంతా మీ కంట్రోల్లోకి తీసుకోమని, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు శుభ శుక్రవారము. ఎందుకంటే ఈరోజు మనకి చాలామంది కొన్ని పల్లెటూర్లలో అయితే ఈరోజు అసలు స్నానం కూడా చేసుకోరంట. అంటే నాకు మా అవ్వ చెప్తుండే చిన్నగా ఉన్నప్పుడు, ఎందుకు అవ్వ స్నానం చేసుకోరంటే, ఈరోజు దేవుడు చనిపోయింది కదా, మేము 3 గంటల వరకు పోయి చర్చికి పోయి అట్లే బాధపడి ఇంటికాడికి వచ్చి కాలు ముఖం కడుక్కొని ఇంట్లోకి పోతాము, అప్పుడు వచ్చి ఇల్లు కడుక్కుంటాము అని చెప్పేదనమాట. అంటే అదొక ఆచారం లాగా. అంటే యేసుప్రభుని మేము ఇప్పుడు పాతిపెట్టి వచ్చినాము కాబట్టి ఒక మనిషి ఇట్లా ఇంట్లో చనిపోతే ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసుకుంటామని ఒక ఆచారం. పల్లెటూరు వాళ్ళు ఇప్పటికి కూడా అట్లా చేస్తున్నారు. కానీ వాస్తవంగా అది ఎప్పుడో దేవుడు కొట్టివేసిండు. ఈరోజు మనము పవిత్రపరచబడి ఎంతో సంతోషంగా ఈరోజు కొత్త బట్టలు వేసుకొని వచ్చేంత పరిస్థితి దేవుడు మనకు తీసుకొచ్చిండు. అంటే ఎందుకు అంటే ఆ యొక్క ఆచారాన్ని అదంతా ఆయన ఎప్పుడో కొట్టివేసిండు, ఆ భారం అంతా తీసివేసిండు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే, ఈరోజు నీకు నాకు ఈ స్వేచ్ఛని ఇవ్వడానికి, ఈ సంతోషం ఇవ్వడానికి ఆ సత్యవంతుడైన యేసయ్య మన కొరకు మరణించి పునరుత్థాన శక్తినిచ్చి మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మనం ఆయనని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకోసం అంటే, ఎక్కడైనా ఇంకా సరిచేయబడాలి అనే ఉద్దేశంతో. కానీ మనం స్నానం చేసుకోకుండా ఏడ్చుకుంటే ఇల్లు క్లీన్ చేసుకోకపోవడం కాదు అది. అయితే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు నాకు ఇచ్చిన 4వ మాట, నా దేవా నా దేవా. మత్తయి సువార్త 27:45-46 వచనంలో ఉంది కదా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ యొక్క 4వ మాటను ఈ కల్వరి సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు చాలా శక్తివంతమైనవి. అందుకే ఒక మాట అంటాడు, సిలువను గురించిన విలువ అంట నశించిపోతున్న వానికి వెర్రితనం, కానీ అది మనకైతే దేవుని శక్తి. ఎందుకోసం అంటే ఈ సిలువ గురించిన వార్త ఈ గుడ్ ఫ్రైడేలోనే, ఈ ఈస్టర్లోనే జ్ఞాపకం చేసుకోవడం కాదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అన్నాడు, సిలువను మనం ప్రతిరోజు యేసయ్యను వేస్తూనే ఉన్నాం. అందుకే దేవుడు ఒక వాక్యంలో అంటున్నాడు, ఎవడైతే నన్ను వెంబడింపగోరిన వాడు ఎవడైతే ఉంటే వాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్య సిలువను ఎత్తుకొని కాదు, మనకు కూడా ఒక సిలువ ఉందంట. అంటే ఈ లోకంలో మనం యేసయ్యను వెంబడిస్తున్నట్లయితే ప్రతిదినం మన సిలువను ఎత్తుకోవడం అంటే, సిలువ అంటే ఇందాక అక్క చెప్పినట్లు ఏదో అది మనకు ఒక కిరీటమో ఒక ఘనతకు తెచ్చేది కాదు. సిలువ అంటేనే శాపము, సిలువ అంటేనే అవమానం, సిలువ అంటేనే నిందలు, ఎన్నో ఆ సిలువ కింద ఉంటాయి. ఈ క్రైస్తవుడికి ఈ లోకంలో జీవించాలంటే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. అవి ఎప్పుడైతే ధరిస్తామో, ఎప్పుడైతే వాటిని మనం జయించి వాటిని నడుస్తూ వెళ్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ ఎందుకు ఈ యొక్క 4వ మాటను దేవుడు మనకి, ఇంతకుముందు 3 మాటలు నేర్చుకున్నాం. ఫస్ట్ మాటలో క్షమాపణ నేర్చుకున్నాం, రెండో దాంట్లో రక్షణ నేర్చుకున్నాం, 3వ దాంట్లో బాధ్యత నేర్చుకుంటున్నాం. 4వ మాటలో వచ్చేసి ఎడబాటు అనమాట. తండ్రి కుమారుని యొక్క ఎడబాటు ఎందుకు ఆ విధంగా ఉందో మనం ఈ 4వ మాటలో నేర్చుకుంటున్నాం. అయితే ఈ యొక్క నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట చెప్పడానికంటే ముందు దేవుడు నాతో ఈరోజు ఒక ప్రత్యేకంగా మాట్లాడిన ఒక 3 మాటలు నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అనే మాట అక్కడ ఉంది. తర్వాత ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఫస్ట్ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంటే, మనం బిబ్లికల్గా చూస్తే మధ్యాహ్నము అంటే 12 o'clock, 12 నుంచి 3 o'clock వరకు మొత్తం ఎన్ని అవర్స్? 3 hours. ఆ 3 hours దేశమంతా చీకటి కమ్మిందంట. 3 గంటల సమయము, 12 నుంచి 3 గంటల వరకు ఏంటిదని చూస్తే యూదుల ఆచార ప్రకారము ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 3 o'clock అంట, సాయంత్రపు పూట చివరి బలి అర్పించే సమయం అంట. చివరి బలి అర్పించాలంటే ఇంకా వాళ్ళ బలులు ముగించుకొని యాజకుడు తన ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ యేసుప్రభుని మనం అనుకున్నాం కదా బలి పశువు అని, ఆయన బలి మనందరికి ఒక్కసారే ఇంకా బలి మళ్ళీ అర్పించాల్సిన అవసరం లేదు. యేసుప్రభు కంటే ముందు యాజకుడు చాలా బలులు తీసుకొని పోయేవాడు, కానీ ఈయన వచ్చినాక ఇంకా ఆ బలి ఒక్కటేసారి ఇంకా
అక్కడికి క్లోజ్ అనమాట. ఇంకా మళ్ళీ బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన బలి అప్పుడు 3 గంటలకు స్టార్ట్ అయిందనమాట. ఆ చివరి బలి ఇంకా అయిపోతుంది. ఆ కరెక్ట్ 3:00 ఆయన ప్రాణం విడిచే టైంకి ఈ యొక్క మొదటి మాట, రెండో మాట, మూడో మాట అంతా అయిపోయినాక 4, 5, 6, 7 ఈ 4 మాటల సమయం చూస్తే ఎగ్జాక్ట్లీ 3:00 టైంలోనే ఒక కొద్ది సెకండ్లు, కొద్ది నిమిషాల ఎడబాటుతో ఆయన మాట్లాడినట్టు మనము చరిత్రలో చూస్తామన్నమాట. అంటే ఆ 3 గంటల సమయం విలువైంది. ఎందుకంటే తన సమయం అంతా ఇంకా అక్కడ తండ్రితో ఆయన ఎడబాటు రావడం, తర్వాత ఇంకా నాకు కొంచెం దప్పిక ఉందని చెప్పడం, తర్వాత సమాప్తమైందని చెప్పుకోవడం, ప్రాణాన్ని అప్పగించడం, ఇది ఆ చివరి క్షణాల్లో జరిగిందంటే సాయంత్రపు బలి సమయంలో ఈ బలి పశువు అయిన యేసయ్య సమస్తంను సంపూర్ణం చేస్తున్న సమయం అని చెప్పి అక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత రెండోది చీకటి కమ్ముట. ఈ చీకటి కమ్మేది నాకు చాలా ఈరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా వాక్యం చెప్పడం అంటే ఏదో నేను ప్రిపేర్ అయింది, ఏదో ఇంతకుముందు ఒక మాట ప్రిపేర్ అయింది చెప్దామని మనం అనుకుంటాం, కానీ దేవుడు నిజంగా మనకు నేర్పేయడానికి ఈ మాటను అనుగ్రహిస్తాడు. నాకైతే నా లైఫ్లో అదే ప్రాక్టికల్ అనమాట. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడడం. చీకటి కమ్మడము, నిజంగా ఈ చీకటి కమ్మడం మనం ఎక్కడ చూస్తాం? ఫస్ట్ ఆదికాండంలో స్టార్టింగ్లోనే మనం ఆదికాండం మొదలునే ఉంటుంది కదా, దేవుడు భూమి ఆకాశాలు సృజించిన అక్కడ ఏమైందంట, అగాధ జలం అంతా చీకటితో కమ్మి ఉండను, అక్కడ ఏమైంది, దేవుని యొక్క ఆత్మ కూడా అల్లాడుచుండను. మొదటి చీకటి అక్కడ కనిపించింది. ఏది ఈ చీకటి అంటే పరలోకంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో ఈ యొక్క యెషయా గ్రంథం 14లో చెప్తాడు కదా, ఆ తేజో నక్షత్రం, ఆ వేకు చుక్క, నువ్వు ఆకాశం నుండి ఎట్లా కింద పడితివి అని. అంటే ఆకాశం నుంచి కింద పడిపోయింది ఎవరు అంటే ఆ లూసిఫర్ అనే దూత దేవుని దగ్గర అతిశయించి అది ఆకాశం నుంచి కింద పడినప్పుడు చీకటి అనేది అల్లాడుచుందంట, అగాధ జలం అంతా. ఆ చీకటి అంతా అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగైన దేవుడు, ఆయన చీకటి చూసి తట్టుకోలేడు. కాబట్టి ఆదికాండం మొదటి వచనంలోనే ఆయన ఆత్మ అల్లాడుచు ఏం చేసిందంట, ఆ చీకటిని వేరుపరచాలని చీకటిని వేరుపరిచి వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. అంటే చీకటిని వేరుపరచగా దేవునికి ఏమైందంట, మంచిగా అనిపించిందంట. అయ్యో ఇంకా చీకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వెలుగు ప్రకాశించింది, దానికి పగలని పేరు పెట్టేసింది ఆయన. దేవుడు ఎక్కడ చీకటి చూసి తట్టుకునే దేవుడు కాదు, చీకటి ఉండకుండా వెలుగునే చేసిన దేవుడు, ఆయన వెలుగైన దేవుడు. అక్కడ చీకటిని తొలగించి ఆ సృష్టి నిరాకారంగా ఉన్న సృష్టిని అంతటిని ఏం చేసిండు, ఆకారంగా మార్చి ఒక్కొక్క రోజు అన్ని సృష్టి అంతా నింపి దాంట్లో మానవుని తయారు చేసి, నేను ఈ స్టోరీ అంతా ఒకసారి వెనక్కి చెప్తున్నా, ఒకసారి ఏమనుకోవద్దండి, అది కొంచెం అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు అర్థం చేయించింది మీకు చెప్తున్నాను. ఎందుకు మానవుని ఆదామవ్వను తయారు చేసి ఆ చేసిన సృష్టి అంతటిలో నువ్వు ఏలుబడి చేయి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందని మంచిగా ఆదామవ్వకు ఒక తోటను చేసి వృక్షాలను నాటి నువ్వు సేద్యం చేయి, ఇందులో నేను నీకు నదులను ఉంచిన, నువ్వేం పని చేయొద్దు, నేను చేసిన వృక్షాలను తీసుకొని తిను, కొన్ని పండ్లను తినొద్దు అని చెప్పి మంచిగా వాళ్ళని ఆ తోటలో పెట్టిండనమాట. దేవుని ఒక ప్రణాళిక అంతే. ఇంకా దేవుని మహిమతో వాళ్ళని నింపిండు దేవుడు. వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకొని సంచరిస్తున్న ఆ సమయం అనమాట. ఆ మొదటి చీకటి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది కదా, ఫస్ట్ ఏమో చీకటిని వెళ్ళగొట్టి సృష్టి అంతం చేసి ఆదామవ్వను పెట్టి మొత్తం తోటలో ఏలుబడి చేయని అంతా పెట్టిండు అనమాట. మంచిగా సంచరిస్తున్న దేవునికి వాళ్ళకి మంచిగా సంబంధం ఉన్న ఆ సమయంలో మళ్ళీ ఒక చీకటి ఎంటర్ అయింది. ఎవరది? మళ్ళీ సర్పం. అక్కడ మళ్ళీ సర్పం వచ్చి ఎందుకు అనే ప్రశ్నతోటే, ఎందుకు దేవుడు మీకు ఇది తినొద్దు, ఏదైనా తినొద్దని చెప్పిండా? క్వశ్చన్ వేస్తుంది కదా అక్కడ, సాతాను క్వశ్చన్ వేస్తుంది కదా, తినొద్దని చెప్పిండంటే అవును అని చెప్పి అవ్వ మొత్తము హిస్టరీ అంతా చెప్తుంది. లేడీస్కున్న వీక్నెస్ అంతే కదా, ఒక క్వశ్చన్ వేసేటాలకు మొత్తం అంతా బయట పెట్టేస్తాం. ఇక్కడ అవ్వ కూడా ఏం చేసింది, అక్కడ మళ్ళీ సాతానికి అవకాశం ఇచ్చి తినొద్దని దేవుడు చెప్పిన పండుని తినడం, మళ్ళీ అది ఆదామవ్వ తినడం, ఆదామవ్వ ఇద్దరు తినడం, మళ్ళీ అక్కడ ఏమి ఎంట్రీ అయిపోయింది, మళ్ళీ అక్కడ మళ్ళీ చీకటి అంటే అర్థమైంది పాపం అనమాట. ఆల్రెడీ ఒక చీకటిని తొలగించి వెలుగు చేసిన దేవుడు మళ్ళీ రెండోసారి మానవుడు ఏం చేసిందంటే మళ్ళీ చీకటికి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందనమాట. మళ్ళీ సాతానికి చోటిచ్చి మళ్ళీ చీకటి సంభవించింది. అప్పుడే అక్కడ ఏమైపోయిందంటే దేవునికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు దిగంబర్లని తెలియదు. ఆ దిగంబరత్వం అంటేనే పాపం అనమాట. దాన్ని వరకు చూపించింది ఎవడు అంటాడు దేవుడు, నీవు దిగంబరుడవని నీకు తెలిపినవాడు ఎవడు అంటాడు దేవుడు అక్కడ. అప్పుడు వాళ్ళకు వస్త్రాలు లేవు, వాళ్ళు మహిమతో నింపబడిన వాళ్ళు, అప్పటికి వాళ్ళు వస్త్రాలు పోగొట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేసిండు, అక్కడ తీర్పు స్టార్ట్ అయింది. ఎక్కడ? సర్పంతో తీర్పు స్టార్ట్ అయింది. సర్పాన్ని శపించిండు, అవ్వని శపించలేదు, ఆదాముని శపించలేదు, కానీ శాపం అనేది ఫస్ట్ సాతానికి ఇచ్చిండు. నీవు శపించబడినదో నేల మీద ప్రాక్తావు అన్నాడు. తర్వాత అవ్వకి ఏం చేసిండు, నువ్వు మిక్కిలి ప్రసవ వేదన పడతావు, మిక్కిలి ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని గంటావు అని చెప్పి అవ్వని అన్నాడు. తర్వాత ఆదాముని ఏం చేసిండు, నీ నిమిత్తం నేల శపించబడుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు వేదనతోనే
నువ్వు పంటను చేసుకొని తినాలి. అప్పటి వరకు సేద్యం ఎట్లా ఉంది? నేనే నదులను ఇచ్చిన, నేనే తోట వేసిన, నువ్వు జస్ట్ తినడమే నువ్వు. కానీ నువ్వేం చేసినావు? ఇప్పుడు నేను తినొద్దన్నది నువ్వు తెంచుకొని తిన్నావు కాబట్టి ఇప్పుడు నీ నిమిత్తం ఈ నేల శపించబడింది కాబట్టి గచ్చ పొదలు ముండ్ల పొదలు పెరిగినాయి. నువ్వు నేల మీద చెమట ఓడిస్తేనే నీకు పంట తిరిగి రాదని ఆ యొక్క ఆదాముకి దేవుడు అది ఇచ్చేసినట్టు. అంటే అక్కడ అవ్వ సర్పము అవ్వ ఆదాం వీళ్ళందరూ ఆ చీకటితో ఇక నింపబడినరు. పాపము శాపం ఎంటర్ అయిపోయింది అక్కడ. అన్నారు కదా ఇంతకుముందు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అక్కడ ఆజ్ఞను అతిక్రమించిన కాబట్టి మళ్ళీ చీకటి వాళ్ళకి వెంటాడుతుంది. ఈ చీకటిని దేవుడు ఏం చేసిండు? మళ్ళీ ఇదే విధంగా ఉంటే ఈ ఆదాము ఈ యొక్క తోటలోనే ఉంటే జీవవృక్ష ఫలాలు మళ్ళీ తీసుకొని తింటాడు. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఏంది? మనిషి నిరంతరం జీవిస్తాడు. మళ్ళీ పాపంతో నిరంతరం జీవించే పరిస్థితి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని ఏం చేసిండు? వాళ్ళకి ఒక బలిని అర్పించి వాళ్ళకి చర్మపు చొక్కాయలను తొడిగించి మళ్ళీ వాళ్ళకి సంతానం ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించిండు దేవుడు. ఈ విధంగా ఒక చీకటిని వెళ్ళగొట్టి దేవుడే వాళ్ళకు బలి అర్పించిండు. దేవా వీళ్ళు ఈ సాతానుతో స్నేహం చేసి పాపం వచ్చిందని చెప్పి ఆయన అక్కడ ఫస్ట్ బలి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి వస్త్రాలు తొడిగించడం అది అయిపోయింది. సెకండ్ మళ్ళీ ఏమైపోయింది అంటే నోవాహు కాలంకి వచ్చేసరికి ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మళ్ళీ ఏమైందంట? ఈ యొక్క సమస్త శరీరం ఈ యొక్క మానవుల యొక్క బలత్కారం చేత భూమి అంతా మళ్ళీ పాడైపోయిందంట. 6వ అధ్యాయంలో క్లియర్గా అక్కడ అంటాడు కదా, ఆదికాండంలో అంటాడు, ఈ నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. వారి యొక్క హృదయ తలంపులు అన్నీ ఊహ అంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డదని చాలా సంతాపపడి భూమి మీద నొచ్చుకున్నాడంట ఆయన చేసినందుకు, వాళ్ళ నరులను చేసినందుకు. ఎందుకంటే మళ్ళీ నేను ఆదామవ్వల చేసిన పాపాన్ని క్షమించి వాళ్ళకు మళ్ళీ నేను ఫలించి మళ్ళీ అభివృద్ధి పొందండి మళ్ళీ వాళ్ళని బ్లెస్ చేసి మళ్ళీ పంపిస్తే ఈ నరులు ఏం చేసినట్ట? నరులతో పోయి ఆ భయంకరమైన పాపం ఎక్కువైపోయి మళ్ళీ ఆ భూమి చూసినప్పుడు మొత్తం బలాత్కారంతో నింపబడిందంట. దేవునికి అప్పుడు కోపం వచ్చి ఏం చేసిందంటే ఆ జలప్రలయంతో ఒక నోహవు తప్పనిచ్చి అందరినీ నేను నాశనం చేయాలని మొత్తము నాశనం చేసి మొత్తం తుడిచేసిందంట. అప్పటికి దేవుడు చూస్తే అమ్మ ఇంకా పాపం లేకుండా ఉందిలే, భూమి ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాడంట. కానీ దేవునికి బాధ అనిపించిందంట. ఎందుకంటే ఇది జలప్రలయంతో పోయే పాపము కాదు అని చెప్పి అప్పుడు నోవహు అవుతాడంట, ఇదిగో నేను మళ్ళీ ఎప్పుడు ఇట్లా నేను ఈ భూమిని ఇట్లా నేను నాశనం చేయను, నేను ఒక నిబంధన చేస్తున్నా, నేను నాశనం చేయనని చెప్పి దేవుడు అక్కడ ప్రమాణం చేస్తాడు నోవాహుతో. అంటే నోవాహుతో ఆ ప్రమాణం చేయడానికంటే ముందు ఆ జలప్రలయం నుంచి బయటికి రాగానే నోవాహు ఏం చేస్తాడంటే ఒక బలి అర్పిస్తాడు. బలి అర్పించిన వెంటనే దేవుడు అక్కడ ఒక నిబంధన ఇస్తాడనమాట నోవాహుకి. ఇగో నువ్వు ఇచ్చిన పవిత్రమైన పక్షులు కొన్ని తీసుకొని ఆయన దహన బలిస్తే అక్కడ అంటాడు, ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకంటే వారి బాల్యం నుండి వారు చెడ్డ హృదయం చెడ్డ పాపంతో ఉన్నారని ఆయన. అంటే మీకు బాల్యం నుంచే మీకు ఆదాము అవ్వ నుంచే మీకు పాప బీజం వచ్చింది కాబట్టి ఇంక ఈ పాప ఎప్పటికి వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మరలా మిమ్మల్ని నాశనం చేయనని చెప్పి అక్కడ ఒక నిబంధన చేస్తాడు. ఈ విధంగా చీకటి ఎంట్రీ అయినప్పుడు దేవుడు తీస్తూ వస్తున్నాడు. అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వడం లేదు. అనుకున్నాడు దేవుడు ఇది సంపూర్ణంగా నిర్మూలించాలంటే. తర్వాత నోహు తర్వాత కూడా మోషే వచ్చినప్పుడు ధర్మశాస్త్రం పెట్టిండు, ఆజ్ఞలు పెట్టిండు, బలులు ఇచ్చిన. అయినప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్లు పాపం చేస్తున్నాం, బలి ఇస్తున్నాం, పాపం ఇదంతా ఇక దేవునికి అనిపించింది. దేవుడే సంతాపపడి దేవుడే దుఃఖపడి లాస్ట్కి దేవుడే దిగి వచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం అనమాట మనమే ఆ పాపను బట్టి. అందుకే ఆయన ఇక్కడ ఎట్లయితే ఈ బలి అర్పిస్తాడో నోవాహు ఒక బలి అర్పిస్తాడు. ఎక్కడి నుంచి ఓడల నుంచి బయటికి రాగానే బలి అర్పించినప్పుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అంటాడు. సేమ్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఇంపైన సువాసనగా బలి అర్పించబడుతున్నాడు. ఇంపైన సువాసనగా తండ్రికి బలి అర్పించబడుతున్నాడు. కాబట్టి ఆ బలి సువాసనను ఆగ్రహించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక నా ప్రజల లోపల నేను పాపము కానీ శాపము కానీ నేను నేరము మోపను, ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన బలి. ఒకసారి లేవీయుల గ్రంథంలో చూస్తే బలుల గురించి ఉన్నప్పుడు అక్కడ 9వ మాటలో 1వ అధ్యాయం 9వ దాంట్లో అంటాడు, దేవునికి ఇష్టమైన బలి అర్పిస్తున్నప్పుడు అంటే ఆ బలి ఆయన ఆగ్రహిస్తాడంట ఆ ఇంపైన సువాసనను. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఇంపైన బలిగా కనిపిస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఇందాక మనం సెలవిచ్చిన ఆయన పాపము శాపము అంతా ఆయన మీద మోపబడింది. యెషయా గ్రంథంలో 53లో ఇంతకుముందు చదువుకున్నట్లుగా ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మన అతిక్రమణ నిమిత్తం ఆయన మొత్తబడెను. ఎందుకంటే మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. ఇదంతా మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
ఒకసారి మళ్ళీ రిటర్న్ వస్తే అక్కడ చేయితోటి ఏం చేసింది, వీళ్ళు ఏం చేసిన పండును తెంచుకొని తిన్నారు. ఆ చెయ్యి అంతా అక్కడ నుంచి ఏమైపోయింది, పాపం అంతా వచ్చేసింది. అక్కడనే కదా పాపం వాళ్ళ లోపల ఎంట్రీ అవుతుంది. తినొద్దు అన్న పండుగ ఈ చేయితోటి తెంచుకున్నారు, తిన్నారు. ఇంకా పాపం అంతా చేయబడింది, మనిషి అంతా పాపంతో చేయబడింది. కాబట్టి చివరికి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ సిలువలో బలి అవుతున్నప్పుడు కూడా మనకి ఏం సూచన ఉందంటే, మనం చేసిన పాపముగా శాపముగా, ఎప్పుడైతే పాపము శాపము ఆదికాండం ఏ విధంగా అయితే అవ్వ ద్వారా తర్వాత ఆదాం ద్వారా ఎట్లా ఎంట్రీ అయిందో, తర్వాత దోషము, నేరము, అపవిత్రత ఇదంతా ఆయనలోనికి వచ్చేసింది. ఎందుకంటే ఇవన్నీ మన లోపల ఉంది కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మనం ఆయన దగ్గర బలి అర్పించడానికి పోతే మన బలి ఎక్కడ చెల్లదు. ఈరోజు నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన దేవునికి నెరవేర్చబడుతుందంటే యేసు యొక్క రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి అయ్యా తండ్రి అబ్బాని మనం మొరపెడుతున్నాం, మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాం. లేకపోతే అసలు మనకి పాత నిబంధన ప్రకారం చేస్తే మనం అసలు లోపలికి ఎంట్రీ కావడానికి కూడా మనకు అవకాశం లేదు. అటువంటి అంత కృపను దేవుడు మనకు అనుగ్రహించిండు. కాబట్టి ఈరోజు ఆ బలి పశువు అయిన యేసయ్య మన కొరకు బలిగా వేలాడబడుతున్నాడు. ఒకసారి ఇక్కడ నేను ఈ యొక్క 3 గంటల సమయము, ఈ చీకటి, ఇవి రెండు, ఈ చీకటి అంటే పాపము శాపంతో కూడుకున్నది. అంటే అక్కడ కల్వరి సిలువలో 3 గంటలు కటిక చీకటి కావడానికి కారణం ఏంటంటే, ఆది నుంచి వస్తున్న పాపం అంతా అక్కడ కమ్ముకుందనమాట. చీకటి అంతా కమ్ముకుంది. ఆ చీకటికి కారణం ఏంటంటే, ఇంకా ఎప్పటికీ ఇంకా ఈ బలి ద్వారా ఎప్పుడు మన మీద ఎవరునూ నేరం మోపకుండానట్లుగా ఆ చీకటి అంతా పోయే సమయం కొద్దిగా ఆ సమయం దగ్గర పడిందనమాట. అంత చీకటి దేశమంతా కమ్ముకోవడానికి కారణం ఏంటంటే, పూర్వం నుండి చేసిన పాపం అంతా పోయే సమయం. కాబట్టి ఆ చీకటిలో ఒకటి దేవుడు ఇక్కడ ఏమంటారంటే, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఆ చీకటిలో ఇక్కడ ఏలి అనే మాట అరమిక్ భాషలో నాదేవా నాదేవా అని అర్థం అంట. ఆ టైం నాదేవా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం దేవునితో ఆత్మీయ సంబంధం చూసుకున్నప్పుడు మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు ఏమంటాడంట, దేవా దేవా అని పిలుస్తాడంట. ఎప్పుడైతే మనిషి పాపం నుంచి విడుదల పొందుకొని యేసయ్య నా సొంత రక్షకుడు అని మనం అంగీకరిస్తాం, అప్పుడు నా తండ్రి అని పిలుస్తామంట. తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభుని ఇంకా సొంత రక్షకునిగా ఎప్పుడైతే ఒప్పుకొని దేవునితో సహవాసం లోతుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనని నా ప్రియుడు అని మనము అనుకుంటామంట. తర్వాత ఆ స్టేజ్ నుంచి ఇంకా ఆత్మీయ లోతులోకి వెళ్తున్న కొద్దీ ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి, ఆయనతో పాటు నేను సంచరిస్తా, ఆయనతో పాటు నేను ఉంటా అనుకున్నప్పుడు నా రాజా అంటామంట. అంటే పండితులు చెప్తున్నది ఏంటంటే, ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి మనకు మాటలు వస్తాయంట. ఆటోమేటిక్గా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, నా డాడీ అని పిలుస్తాం, మనం నా తండ్రి అంటాం. చాలాసార్లు దేవా అనే మాట కంటే ఎక్కువ నా తండ్రి, నా నాయన, అయ్యా చూడయ్యా నా తండ్రి అని మనం మొరపెడుతుంటాం. ఇక్కడ దేవుడు అంతవరకు తన సంభాషణలు చూస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని పిలిచిన ఆయన ఇక్కడ వచ్చేసరికి నా దేవా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆయన ఒక సంపూర్ణము పాపముతో చేయబడిన మనిషిగా ఉన్నాడు. కాబట్టి ఈ పాపమైన వ్యక్తి దేవుణ్ణి అడుక్కున్నా అంటే దేవా దేవా అని అడుక్కోవాల్సిందే. తండ్రి అనే సంభాషణ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే పాపంలో నుంచి విడుదల పొందుకొని యేసయ్య నా సొంత రక్షకుడు అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు తండ్రి అనే మాట ఆటోమేటిక్గా సంబంధం మనకు వస్తుంది అనమాట. ఇక్కడ దేవుడు ఒక మనిషి చేయాల్సిన విజ్ఞాపన ఇక్కడ చేస్తున్నాడు. నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు అంటే, ఎందుకు ఇక్కడ చేయి విడిచవలసి వచ్చిందంటే, ఆ రోజు నీ చెయ్యి పాపంతో నింపబడింది. తినొద్దని ఆ పండును నువ్వు చేయితో తీసుకొని తిన్నావు కాబట్టి ఆ పాపముతో నింపబడిన ఆ చెయ్యి ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి వచ్చింది. ఇప్పుడు నీ చెయ్యి పట్టుకున్నాలంటే ఇప్పుడు నీ చెయ్యి అంతా పాపంతో ఉంది. ఎందుకంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించినావు కదా, తినొద్దన్న తిన్నావు కాబట్టి ఆ రోజు నుంచి వస్తున్న ఆ పాపం అట్లా తరతరాలు సంక్రమిస్తుంది. కాబట్టి ఆ చెయ్యి పరిశుద్ధపరచబడాలంటే ఆ పాపం అంతా ఆయన మీదకి మోపబడాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏంటంటే, నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఆయన పాపం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు మధ్యవర్తి ఆయన మీద ఉంది కాబట్టి ఆయన చెయ్యి వదలాల్సిందే. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి, నేను పరిశుద్ధపరచబడాలంటే మనం ఈరోజు దేవుని దగ్గర యథార్థంగా ఆయన ఇప్పుడు మనకు అంటాడు. ఆయన ఒక మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. తన సన్నిధిన పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబడాలంటే మనకి ఎన్నటికీ సరిపోదు. ఎందుకంటే పరిశుద్ధులు కావాలంటే పాపి పరిశుద్ధుడు ఎన్నడూ కాలేడు. నిర్దోషిగా మారాలంటే దోషి ఎప్పుడు నిర్దోషిగా మారలేడు.
నిరపరాధి అంటే అపరాధి ఎప్పుడు నిరపరాధిగా మార్చబడలేదు. మరి ఇవన్నీ మార్చబడాలంటే ఇవన్నీ మార్చబడి పరిశుద్ధత, నిర్దోషత్వము, నిరపరాధం ఇది మనకు కావాలంటే ఇవన్నీ యేసుప్రభు మీద మోపబడినప్పుడే ఆయన మన పక్షంన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విడుస్తున్నావు దేవా అంటే ఇదిగో ఈ యొక్క ఒక మాట అంటాడు కదా, యెషయా గ్రంథము, ఒక మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అనేకులను నిర్దోషులుగా చేయాలంటే ఆయన దోషిగా చేయబడవలసిందే, ఆయన వేదన పడాల్సిందే. ఎందుకంటే మన వేదన తీసేయడానికి, మన మిక్కిలి ప్రసవ వేదనతో పిల్లల్ని కానే పరిస్థితి మనకుంది. తర్వాత పురుషులకైతే మిక్కిలి వేదనతో వాళ్ళు కూడా ఏం చేయాలి, పంటను సేదపరచాలి. అది శాపం అంటది. అదంతా వెళ్ళిపోవాలంటే మన యొక్క శాపము, మన యొక్క పాపం అంతా తీసివేయడానికి యేసుప్రభు అక్కడ శాపంగా పాపంగా మార్చబడింది. కాబట్టి ఈరోజు పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని చేరుకోవాలంటే ఇప్పుడు ఈ పాపంతో యేసుప్రభు వెళ్తే చేర్చుకోగలుగుతాడా? కాబట్టి ఆయన విరువబడాలి. ఒకసారి పాపం వల్ల వచ్చే జీతం ఏంది, మరణం అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పాపముగా చేయబడిన ఈయన ఏం చేయాలి, మరణం చేయబడాలి, ఆయన సమాధి చేయబడాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ పాపమునికి మనకు అంటాడు కదా, విజయమా మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే విజయం అంది ఆ మరణ ముళ్ళు ఏమైందంట, విరిగిపోయిందంట. ఇప్పుడు ఆ ముళ్ళు విరగొట్టబడాలంటే ఇప్పుడు యేసయ్య ఏం చేయాలి, మరణించాలంటే తండ్రి చెయ్యి వదిలిపెట్టాలన్నమాట. మనకు మార్చి 23, 2025 మార్చి 24లో ఒక సన్నివేశం జరిగింది. ఒక ఇన్వెస్టిగేషన్లో ఏమని తేలిందంటే ఈ పలానా దైవ సేవకుడు లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ తీసుకొని మరణించిండని ఆయన గురించి ఒక ఇన్వెస్టిగేషన్లో తేలిందనమాట. ఆయన గురించి అన్యాయపు తీర్పు వచ్చింది. ఒక మాట గుర్తొచ్చింది, అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడినాడు ఆయన. కానీ అన్యాయపు తీర్పు వల్ల ఇప్పుడు ఏమనిపించింది అంటే చాలామంది దైవ సేవకులను కాపాడడానికి ఒక సేవకుడు బలి అయిండనమాట. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్న ఆయన ఈరోజు బలి అయ్యి చాలామంది సేవకులు, ఈరోజు ఎంతమంది సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. ఒక సేవకుడు మరణించడం వల్ల అనేక సేవకులు బ్రతకడం కొరకు ఈరోజు ఒక మేలుకు వచ్చింది. లేకపోతే మనం కూడా ఇంతగానం భారంతో ప్రార్థన చేసేవాళ్ళం కాదు. ఒక ఆయన మరణించేసరికి అందరు అలర్ట్ అయిపోయాను, మొత్తం అంతా క్రైస్తవం అంతా అలర్ట్ అయిపోయింది. అయ్యో ఇంత యథార్థంగా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్న ఈయనకే ఇంత నేరం, ఆయన కోట్ల డబ్బు ఆయన ఉన్నప్పటికీ ఒక చీప్గా ఒక ఎంత చాలా ఆయనకున్న నిందలు ఆయన మీద మోపుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యేసుప్రభు గారు కూడా అంతే కదా. యేసుప్రభు గారు కూడా ఆయనకు న్యాయం తీర్చడానికి, ఆయన మీద నేరం మోపడానికి ఏమీ లేదు. కానీ ఆయన ఆ విధంగా అన్యాయమైన తీర్పు కొనిపోబడాలని లేఖనంలో రాయబడింది కాబట్టి ఆయన కూడా అన్యాయపు తీర్పు పొందిండు. ఇక్కడ కూడా దైవ సేవకులు కూడా అన్యాయపు తీర్పు కొనిపోబడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీ కోసం నా కోసం విడుదల ఇవ్వడం కోసం ఈరోజు వాళ్ళు మన కొరకు గాయపరచబడుతున్నారు, మన కొరకు కొట్టబడుతున్నారు, మన కొరకు మరణిస్తున్నారు. ఎందుకు అంటే యేసుప్రభు చేసిపోయినటువంటి పని ఈరోజు ఉన్న నేటి సమాజంలో ఉన్న దైవ సేవకులు ఆ విధమైన పరిస్థితులకు వెళ్తున్నారు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడం కోసమే. ఈరోజు యేసుప్రభు వారు కూడా ఆ రోజు ఆయన చెయ్యి వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే నా చేయి పట్టుకోవడానికని మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్న దీన్ని ఒక్కసారి మనం అవలంబించుకుంటే, దేవా ఈరోజు నా చేయి పట్టుకోవడానికి నువ్వు ఆ రోజు చెయ్యి వదిలేసినావు, కుమార్ని బలిగా అర్పించినావు కదా. ఇంకా నేను ఎక్కడన్నా నా చెయ్యి నువ్వు పట్టుకున్నప్పుడు నేను వదిలించుకొని తిరుగుతున్న స్థలాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పనులు ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే దూరం చేయండి. ఒకవేళ అట్లాంటి స్థితి ఉన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క శుభ శుక్రవారం దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే సరి చేసుకోవాలని, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే సరి చేసుకోవాలని. ఒక ప్రవీణ్ పగడాలన్న చనిపోయటానికి చాలామంది దుఃఖపడుతున్నారు, దేవా ఒక మంచి సేవకుని కోల్పోయినామని. కానీ సేవకుని ఆయన అన్యాయంగా ఆ ప్రజలకు అప్పగించడానికి దేవుని ఒక చిత్తం లేదు, ఏది జరగదు. ఆయన చిత్తంలో ఒక తల వెంట్రుకైనా రాలిపోదంట. దేవుడు అప్పగించిండు ఆ శత్రువులకు ఆయనను కొట్టడము నిజంగా అనిపిస్తుంది. ఆయన ఎట్లా కొట్టిండ్రు అనే ఒక క్యాసెట్ ఏదైనా కానీ తెలిస్తే మనం తట్టుకోలేమేమో. మరి ఇప్పుడు మనం అంటున్నాం ఒక ఆయన గురించి తెలియాలని, తెలిస్తే మనం తట్టుకోలేదని కానీ దేవుడు తెలియకున్నాడేమో. కానీ భయంకరంగా ఆయన కొట్టడము, ఆయన చిత్రాలను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన కొరకు దేవుడు ఎంతోమందిని బలి చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి యేసుప్రభు ఒక్కడే బలి కావడం కాదు. ఒకసారి పౌలు గురించి కూడా ధ్యానం చేస్తే, నా నామ నిమిత్తం అనేక శ్రమలను భరించడం కొరకు నేను ఒక సాధనంగా వాడుకొనబోతున్నాను అన్నాడు.
చాలామందిని దేవుడు తన కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటుండే. ఈరోజు మనల్ని కూడా ఆయన ఒక పని కొరకు, ఒక సాధనంగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవా, నేను ఎందుకొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నీవు ఇంకా నీ సిలువ త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను బాధ పెట్టేదానిగా, నేను ఇంకా సిలువ వేసేదానిగా ఉంటున్నానా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను క్షమించండి, ఈ యొక్క వేదనంతా నా కొరకే భరించినవు, నువ్వు అంత పరిశుద్ధుడు, అంత నిష్కల్మషుడు, నిందారహితుడు అయిన నీవు నా కొరకు అంత సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నా శాప పాపం అంతా మోసినావు కదయ్యా, తండ్రి క్షమించని దేవుడిని అడిగినట్లయితే దేవుడిని మరలా సిలువ వేయకుండా ఈరోజు నేర్చుకునే ఈ విషయాలన్నీ మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఆయన మార్చగలడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఒక చిన్న మాట ప్రేయర్ చేసుకుందాం.